బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు వేతన జీవులు. నోట్ల రద్దు పరిణామాలు, ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడిన మిడిల్ క్లాస్ ట్యాక్స్ లిమిట్ పెంచుతారని భావిస్తున్నారు. పన్ను రాయితీ పరిమితిని కూడా హైక్ చేసే ఛాన్సెస్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిమితి 4 లక్షల 5 లక్షల ట్యాక్స్ లిమిట్ పెంచితే ఎవరికి ఎంత లాభం? వేతన జీవుల ఫోకస్ అంతా ఇప్పుడు దీనిపైనే. ప్రస్తుతం ఉన్న జీతాలను లెక్కలోకి తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తున్నారు. ఇక 10 ఏళ్ల సర్వీస్ దాటిన గెజిటెడ్ ఉద్యోగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. జీతంలో కనీసం 10% ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ సబ్ ప్లాన్ ను ఓసారి చూద్దాం. 60 ఏళ్ల వయసులోపు ఉన్న వారి ఆదాయం 2.5 లక్షల లోపు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం ఉంటే 10% ట్యాక్స్ చెల్లించాలి. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉంటే 20% పన్ను. 10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసులోపు వారిని సీనియర్ సిటిజన్ గా పరిగణిస్తున్నారు. బడ్జెట్ లో ప్రతిపాదనల ప్రకారం 3 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. 3 లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 10% పన్ను చెల్లించాలి. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 20%, 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు 30% పన్ను చెల్లించాలి. 2009 తర్వాత ఆదాయపు పన్ను మినహాయింపులో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. ఈసారి బడ్జెట్ లో ఆదాయపు పన్ను పరిమితి పెంచవచ్చన్న సంకేతాలున్నాయంటున్నారు ట్యాక్స్ కన్సల్టెంట్స్. ప్రస్తుతం 2.5 లక్షలున్న నో ట్యాక్స్ స్లాబ్ ను 4 లక్షలకు పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 4 నుంచి 8 లక్షలకు 10% ట్యాక్స్, 8 నుంచి 12 లక్షల ఆదాయంపై 20%, 12 నుంచి ఆపై ఆదాయానికి 25% ట్యాక్స్ వసూలు చేయాలన్న సూచనలు ఇప్పటికే ఆర్థిక మంత్రి దగ్గరికి వచ్చాయి. వీటిని ఆర్థిక మంత్రి సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఎక్కువ మందిని ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యంగా బడ్జెట్ లో డైరెక్ట్ ట్యాక్స్ ప్రతిపాదనలుండొచ్చని ట్యాక్స్ కన్సల్టెంట్స్ అంచనా వేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిమితిని పెంచితే డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు ఏ మేరకు తగ్గుతాయన్న విషయంపై ఓ నివేదిక ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక శాఖను కోరింది. గత 10 ఏళ్లలో పెరిగిన వేతనాలను పరిగణలోకి తీసుకుంటే పన్ను పరిమితి అందరూ ఊహిస్తున్న స్థాయిలోనే పెరుగుతుందని భావిస్తున్నారు. 2009 తర్వాత ప్రజల ఆదాయం కూడా భారీగా పెరిగింది. హై ఎండ్ లో నెలకు ₹1,00,000 జీతం తీసుకోవడం కామన్ అయ్యింది. దిగువ స్థాయిలో 10 నుంచి 30,000 జీతం తీసుకుంటున్నారు. దీంతో జీరో ఇన్కమ్ ట్యాక్స్ 2.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయలకు పెరగాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే బేసిక్ గా లిమిట్ ను 3 లక్షలకు పెంచితే కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది. అదే 4 లక్షలకు పెంచితే సుమారు 1,50,000 కోట్ల ఆదాయాన్ని కేంద్రం వదులుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం భరించలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ₹1,00,00,000 ఆదాయం ఉన్న వారి దగ్గర నుంచి ఎక్కువగా పన్ను వసూలు చేసినట్టయితే దిగువ స్థాయిలో 3 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వొచ్చనే సూచనలు అరుణ్ జైట్లీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను రాయితీల పరిధిని కూడా పెంచాలనే సూచనలు ఆర్థిక శాఖకు వస్తున్నాయి. ఏటీసీ కింద గతేడాది డిడక్షన్ లిమిట్ ను 1,00,000 నుంచి 1,50,000కు పెంచారు. దీన్ని ఈసారి 2.5 లక్షలకు పెంచితే జాతీయ స్థాయిలో సేవింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మెడికల్ రియంబర్స్మెంట్ 15,000 నుంచి 50,000 పెంచాలనే డిమాండ్ ఉంది. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీల కోసం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు 5 ఏళ్ల పీరియడ్ ను 3 ఏళ్లకు తగ్గించాలని కోరుతున్నారు వేతన జీవులు. మూడోసారి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న అరుణ్ జైట్లీ వేతన జీవులను ఎలా సంతృప్తి పరుస్తారన్నది ఆసక్తిగా మారింది.